ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జిఎస్టీ స్లాబుల విధానం ఒక పండుగ వాతావరణంలో జరపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ యొక్క జిఎస్టీ స్లాబుల్ని పెంచింది కేంద్ర ప్రభుత్వం, తగ్గించింది కూడా బీజేపీ ప్రభుత్వం. మరి చాలా సామాన్య మధ్యతరగతి వర్గాలకి ఒక ఊరట కలిగించేలా ఈ జిఎస్టీ స్లాబులు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండుగ జరపడానికి ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా అనేక జిల్లాల్లో కూడా కార్యక్రమాలని రూపొందించారు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యేస్ కూడా ఈ జిఎస్టీ విధానంపైనే ప్రజానికానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. స్లాబులు అంటే ఒక్కొక్క నిత్యావసర వస్తువులు కానీ, లేదంటే వ్యాపార సంబంధించిన వస్తువులు కానీ, కార్లు కానీ, వెహికల్స్ కానీ, ఇట్లా ప్రతి వస్తువు పైన జిఎస్టీ అతి తక్కువగా బాగా తగ్గడం వల్ల చాలామందికి వేలల్లో ఉపయోగం ఉంటుంది కస్టమర్స్కి. మరి ఈరోజు విజయదశమి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇవాళ వాహనాల కొనుగోలు చాలా అధికంగా జరిగింది. చాలా షోరూముల్లో సహజంగా దసరా అనగానే వాహనాలు కొనుగోలు చేస్తారు. వారికి నచ్చిన కార్లు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ ఇవన్నీ కొనుగోలు చేస్తారు. మరి వాళ్ళు ఈ వాహనాల కొనుగోలులో జిఎస్టీ పరిధిలో ఒక్కొక్క 2 వీలర్కి 5,000 నుండి 10,000, 15,000 వరకు తగ్గుతుంటే ఈ యొక్క షాపుల యజమానులు కూడా కొంత డిస్కౌంట్ ఆఫర్ ఇంకా 10,000 ఎక్స్ట్రా పెట్టి కస్టమర్ని తమ వైపు తిప్పుకునేలా ఈ రోజంతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా చోట్ల ఇదే వ్యాపారం నడిచింది. మరి చాలా చోట్ల షోరూముల దగ్గర కిక్కిరిసిపోయి ఉన్నారు జనం. ఫ్యామిలీస్తో వచ్చి కావాల్సిన వాహనాన్ని సెలెక్ట్ చేసుకుని ముందుగా అడ్వాన్స్ చేసుకుని ఈరోజు డెలివరీ తీసుకునే సిస్టమ్ షోరూముల దగ్గర నడుస్తుంది. మరి ఈ షోరూముల్లో కావలసిన వాహనాలన్నీ కూడా మరి సకాలంలో అందుబాటులో కొన్ని లేవు. అడ్వాన్స్ బుకింగ్ అయిన వాటికి మాత్రమే కొన్ని వాహనాలు మాత్రమే డెలివరీ ఇస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం కస్టమర్స్ దగ్గర నుంచి వస్తున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి, ముఖ్యంగా వ్యాపార వర్గాలకి, మధ్యతరగతి వినియోగదారులకు కూడా ఈ జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం మిగిలిన రాష్ట్రాల కంటే ఈ జిఎస్టీ విధానం ఏ మూలకి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులు గంటాపదంగా జిఎస్టీ విధానం పైన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది సెంట్రల్ గవర్నమెంటు, కూటమిలో భాగస్వామ్యం బీజేపీ, కానీ ఇదే భాగస్వామి పార్టీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ. మరి టీడీపీ ఈ రాష్ట్రంలో జిఎస్టీ విధానాన్ని, జిఎస్టీ తగ్గింపు వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఎంత మేలు జరిగింది, ఎంత మంచి జరుగుతుంది, ఎంత వాళ్ళు కొనుగోలు చేసే వస్తువులు ఎంత తగ్గుతుంది, ఎంత ఆదాయం వారికి సమకూరుతుందనే దానిపైనే పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి ఈ క్రమంలోనే ఈ వారం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పట్టణాల్లో, పల్లెల్లో జిఎస్టీ స్లాబ్ తగ్గింపు విధానం పైన ఒక పండుగ వాతావరణంలో సభలు, సమావేశాలు, ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజలకు వివరించడం, అదేవిధంగా వ్యాపార కొనుగోళ్లు వాణిజ్య సంస్థలు ఏమైతే ఉంటాయో వాటిల్లోకి వెళ్ళి ఆ కొనుగోలు సంబంధించిన విషయంలో కూడా ప్రజలకు అవేర్నెస్ కలిగించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. మరి జిఎస్టీ తగ్గింపు పైన ఏపీ ప్రభుత్వం చేస్తున్న అంటే విజయదశమి నాడు విజయోత్సవ యాత్రగా ఏపీ అంతా కూడా చేసి ప్రజలని రాజకీయం వైపు అంటే ఈ ప్రభుత్వం వైపు మళ్లించుకునేలా ఒక రాజకీయ వ్యవహారంగానే ఈ జిఎస్టీ విధానం కనిపిస్తుంది. ఏదేమైనా ప్రజల్లో అంటే మధ్యతరగతి వర్గాల్లో
కొంత ఊరట కలిగించే అంశంగానే ఈ జిఎస్టీ తగ్గింపు విధానం ఉపయోగపడుతుందనేది ప్రజల నుండి వస్తున్న సమాచారం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి.